మనం ఈ పీస్ అది ఈ సమాధాన బంధాన్ని మనం అనుభవించే స్థితి అనేది జ్ఞాపకం చేయబడుతుంది. ఇది ఏంటంట? ఆత్మ కలిగించే ఐక్యత. అది ఈ సమాధానం ఏంటి? ఆత్మ కలిగించే ఐక్యత. అది ఈ పీస్. మనందరం ఆయన రక్తం ద్వారా సమీపస్తులుగా చేయబడ్డాం. ఇంటి వలె కట్టబడుచున్నాం. దేవుని మందిరంగా కట్టబడుచున్నాం. మనందరం ఒకరికొకరు అవయవాలుగా చేయబడ్డాం. సో ఈ సమాధానం మనం ఆత్మ కలిగించే ఐక్యత. అది సో ఈ సమాధానం అంటే మనకి ఏ పరిస్థితుల్లో కూడా ఈ సమాధానం డిస్టర్బ్ అవ్వట్లా. సమాధానం అంటే శాంతి అని కూడా చెప్తున్నాం కదా. ఈ శాంతి, సంతోషము, సమాధానం మన హృదయాల్లో ఎల్లప్పుడూ ఉండేదిగా ఉంది. వ్యక్తిగతంగా దేవునితో, పరిస్థితుల మధ్యలో, ఫ్యామిలీ లైఫ్ లో, చర్చ్ లైఫ్ లో, వీటన్నిటిలో ఈ సమాధానం అనే బంధం, బాండేజ్, ఈ యూనిటీ అనేది మనం కాపాడుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. ఇటువంటి సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహించారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన సమాధాన కర్త, యొక్క అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానాన్ని, ఆయన శాంతిని మనకు అనుగ్రహించాడు. అందుకే మనం లూకా సువార్త 2వ అధ్యాయంలో కూడా చదువుతాం కదా, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. కాబట్టి మొట్టమొదటి వర్తమానం దూతలు అక్కడ ప్రకటించినది ఏంటి అంటే, ఆయన మొట్టమొదటి సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ ఎల్లప్పుడూ కలుగుతుంది. రెండవ సంగతి, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుంది? శాంతి, సంతోషం, సమాధానం. అది ఇవ్వడానికే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు అనేది మనకి అసలు దేవదూతలు తెచ్చిన వర్తమానంలో మనం చదువుతాం, వింటాం. అది కాబట్టి ఆయన మనకి ఏం అనుగ్రహిస్తున్నాడంటే సమాధానం. అందుకే ఆ పరిస్థితులకి మారని సంతోషము, సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అనేక సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఒక భక్తుడు కూడా ఒక పాట రాశాడు, నాకున్న ఈ సంతోషం యేసు ప్రభు ఇచ్చాను, లోకమిచ్చుట తీసివేయుట చేత కాదు. అది ఈ సంతోషము, సమాధానం అనేది ఎవరిచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన శిలువ రక్తం ద్వారా ఆయన మనకి ఈ సంతోష సమాధానాలు మనకు అనుగ్రహించాడు. మన పాపాల నుంచి విడిపించాడు, నీతిమంతులుగా తీర్చాడు, తండ్రితో సమాధాన పరిచాడు. ఆ సమాధానాన్ని మన హృదయంలో ఏలినట్లుగా చేశాడు. ఆ సమాధానం అంటే డిస్టర్బెన్సెస్ వచ్చే అన్ని పరిస్థితుల్లో, కలవరపరిచే అన్ని పరిస్థితుల్లో ఆ సమాధానాన్ని అనుగ్రహించాడు. కుటుంబ జీవితంలో, చర్చ్ లైఫ్ లో కూడా ఈ సమాధానాన్ని ఏలేలాగా చేసి, ఈ సమాధానం అనే బంధాన్ని, ఈ బాండేజ్ ని కలిగి ఉండేలా చేసి, ఈ సంపూర్ణమైన సంతోషము, ఆనందము, సమాధానంలో నిలిచుండునట్లుగా ఆయన మనల్ని చేశాడు. అందుకే ఇది లోకం ఇవ్వడానికి చేత కాదు, తీసివేయడానికి కూడా చేత కాదు. అది లోకం వల్ల కాదు. నాకున్న ఈ సంతోషం, ఈ సమాధానం యేసు ప్రభువు ఇచ్చాను. లోకం ఇచ్చుట తీసివేయుట సాధ్యము కాదు. లోకానికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. ఇవ్వడం చేత కాదు, తీసివేయడం చేత కాదు. ఇది ఎందుకు అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కలిగింది. ఆయన ఇచ్చిన సమాధానము అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇది మనం సమాధానకర్త యొక్క దేవుడు. ఇంకొక సంగతిలోని 3 సంగతులు ఉన్నాయి. అది జ్ఞాపకం చేసుకుని త్వరగా నేను ముగించేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 27వ వచనం. ఇందులో నేను 3వ లైన్ అలా చివరి లైన్స్ చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. తర్వాత కింద, యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. ఇవి జ్ఞాపకం చేసి ముగించేస్తాను. మొట్టమొదటి ఇక్కడ జ్ఞాపకం చేయబడేది నిత్య దేవుడు. రెండవ సంగతి స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవుడు. మూడవది అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. నిత్యమైన దేవుడు, నిత్య దేవుడు, తర్వాత స్థిరపరచుటకు శక్తిమంతుడైన దేవుడు, తర్వాత అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఈ 3 సంగతులు త్వరగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటి సంగతి, ఈయన నిత్య దేవుడు, ఎటర్నల్ గాడ్, అంటే నిరంతరము ఉండే దేవుడు. అది మన దేవుడు. కొంతకాలం వరకే, టైం బీయింగ్ కాదు, టైం బౌండ్ కాదు. మన దేవుడు ఆది నుంచి అంతం వరకు, అది ఆది అంతము లేనివాడు అని మనం ఆదికాండంలో చూస్తాం, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తాం. కాబట్టి ఈయన నిత్యమైన దేవుడు, ఎటర్నల్ గాడ్ అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా మనం చూస్తే
ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం చూడండి. 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా ఉండు బాహువులు నీ క్రింద నుండును. ఈయన ఎవరు? నిత్యమైన దేవుడు, శాశ్వతుడైన దేవుడు, ఎటర్నల్ గాడ్. ఈయన నిత్యుడైన దేవుడు, ఎవర్ లాస్టింగ్ గాడ్, నిరంతరము ఉండే దేవుడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకో వచనం చూస్తే కీర్తనలు 90వ అధ్యాయం 90వ కీర్తన 2వ వచనం. కీర్తన 90 2వ వచనం. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. కాబట్టి పర్వతాలు పుట్టక మునుపు, భూమి లోకమును ఆయన పుట్టించక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు. అది యుగ యుగాలు. అది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చదువుతాం. కాబట్టి ఆయన యుగ యుగములు ఆయన దేవుడు. పర్వతాలు లేనప్పుడు, ఈ లోకం పుట్టక మునుపు, ఏది ఏర్పరచక ముందు ఆయనే దేవుడు. ఇంకొక వచనాన్ని చదివితే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. రోమా 1:20. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. కాబట్టి ఆయన అదృశ్య లక్షణాలు, ఇవి కనిపించని లక్షణాలు, దేవుని యొక్క అన్విజిబుల్ థింగ్స్. అది కనిపించేవన్నీ మనకి కొన్ని కనిపిస్తున్నాయి, ఇవన్నీ ఇవి కాదు. ఆయన అదృశ్య లక్షణాలు ఇవన్నీ తెలుసుకుంటుంటే జగదుత్పత్తి మొదలుకొని, అంటే ఈ సృష్టి ఆరంభం నుంచి చూస్తే వాటి వస్తువులను ఆలోచించడం వల్ల ఆయన యొక్క శక్తి, ఆయన ప్రభావం, ఆయన గొప్పతనం, ఇవన్నీ ఆయన గుణలక్షణాలన్నీ మనకి తెలియజేయబడుతున్నాయి అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈయన నిత్యుడైన దేవుడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని ఒక 4 సంగతులు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనలు 145. కీర్తన 145 3వ వచనం. కీర్తన 145 3వ వచనం. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఆయన నిత్యుడైన దేవుడు. ఆయన గొప్పతనం, మహాత్మ్యం అనేది అన్సర్చబుల్. అది ఆయన గ్రేట్నెస్, ఆయన గొప్పతనం, ఆయన మహాత్మ్యం అన్సర్చబుల్. అంటే దాన్ని గ్రహించలేం. మన నాలెడ్జ్, మన తెలివితేటలతో ఆయన మహత్యం, ఆయన గొప్పతనం, ఆయన శ్రేష్టమైనది తెలుసుకోవాలని అనుకుంటే దాన్ని గ్రహించలేము. కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అలా గ్రహించలేని సంగతులు 4 రాయబడిని. ఆ 4 ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 28వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఇది కూడా అన్సర్చబుల్. ఏంటి? ఆయన జ్ఞానం, ఆయన తెలివి, ఆయన యొక్క అండర్స్టాండింగ్, అది ఆయన జ్ఞానాన్ని తెలుసుకోవడం, శోధించడం అది అసాధ్యము. ఆయన నిత్యుడైన దేవుడు. హిస్ అండర్స్టాండింగ్ ఈజ్ అన్సర్చబుల్. ఫస్ట్ ది గాడ్స్ గ్రేట్నెస్ ఈజ్ అన్సర్చబుల్. అది ఆయన యొక్క గొప్పతనం, దాన్ని తెలుసుకోలేము, అది అగమ్యం, అది గ్రహించలేనిది. ఆయన మహాత్మ్యము అంత గొప్పది. రెండవది, ఆయన యొక్క జ్ఞానాన్ని శోధించడం కూడా, ఇది కూడా అసాధ్యము, ఇది కూడా అన్సర్చబుల్. మూడో సంగతి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. హిస్ జడ్జిమెంట్స్ ఆర్ అన్సర్చబుల్. ఆయన తీర్పులు ఇవి కూడా అగమ్యములు, ఇవి కూడా అన్సర్చబుల్, ఇవి కూడా మనం గ్రహించలేము అనే సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ సంగతి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున హిస్ రిచెస్ ఆర్ అన్సర్చబుల్. చూడండి, 11 చివరిలో ఉంది.
ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో కాదు, మధ్యలో చూడండి, నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యము, అది శోధింప సఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యం, అది హిజ్ రిచెస్ ఆర్ అన్సర్చబుల్, అది శోధింప శక్యము కాని ఐశ్వర్యం. ఆయన గొప్పతనం, ఆయన మహాత్మ్యము అన్సర్చబుల్, ఆయన తీర్పులు అన్సర్చబుల్, అవి కూడా మనం గ్రహించలేం, తెలుసుకోలేం. ఆయన జ్ఞానము అన్సర్చబుల్, తర్వాత ఆయన తీర్పులు, ఆయన యొక్క ఐశ్వర్యం, ఇది కూడా అన్సర్చబుల్, ఇవి కూడా గ్రహించలేం. ఎందుకంటే ఆయన నిత్య దేవుడు, అది ఆయన నిరంతరం ఉండే దేవుడు. ఇంత జ్ఞానము, ఇంత ఐశ్వర్యము, ఇంత ప్రభావం, ఇంత మహాత్మ్యము కలిగిన దేవుడు అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అటువంటి దేవుడు మనం దేవుడుగా కలిగి ఉండే గొప్ప ధన్యత. అందుకే కీర్తనాకారుడు అంటాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడుగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు. అది యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి అది ఎందుకంటే ఆయన ఎవర్ లాస్టింగ్, అది నిరంతరం ఉండే దేవుడు, నిత్యుడైన దేవుడు. ఆయన నిత్యుడైన దేవుడు ఆయన బాహువులతో మనల్ని కప్పి కాపాడి రక్షిస్తున్నాడు. ఇటువంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉండే గొప్ప ధన్యతని యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన మనకు అనుగ్రహించారు. అది నిత్య దేవుడు. ఇంకా 2 సంగతులు ఉన్నాయి, 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. కాబట్టి మనం రోమిలకు రాసిన పత్రిక 16-27 చదివాం కదా, నిత్య దేవుడు. రెండవ సంగతి, మనల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడైన దేవుడు. మనల్ని స్థిరపరచడానికి శక్తిమంతుడు ఆయన. అంటే దానికోసం 2-3 వచనాలు జ్ఞాపకం చేస్తాను చూడండి. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుంచి కాపాడును. కింద 1-2 వేసుండి దుష్టుని నుండి అని రాయబడింది. కాబట్టి ఆయన నమ్మదగిన వాడు. దేంట్లో? మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుటలో. దుష్టత్వము నుంచి, దుష్టుని నుంచి కాపాడుటలో. అది 2 రకాలు. దుష్టుని నుంచి దౌష్ట్యం పుట్టును అని రాయబడింది. కాబట్టి దుష్టుని నుంచి కాపాడుతున్నాడు, దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. అది కాబట్టి మనల్ని స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడు. ఎలాగ స్థిరపరుస్తున్నాడు ఆయన? దుష్టుని నుంచి, దుష్టత్వం నుంచి కాపాడి మనల్ని స్థిరపరుస్తున్నాడు. రెండవ సంగతి, 1వ పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. కాబట్టి ఆయన ఎలా కాపాడుతున్నాడు? దేవుని శక్తి చేత మనల్ని కాపాడుతున్నాడు విశ్వాసం ద్వారా. మొట్టమొదటి మన దుష్టుల నుంచి, దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు, మనల్ని స్థిరపరుస్తున్నాడు. రెండోది, ఆయన యొక్క శక్తి చేత విశ్వాసం ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. మూడవ సంగతి, యూదా రాసిన పత్రిక 24వ వచనం. యూదా రాసిన పత్రిక ప్రకటన గ్రంథం ముందుంటది, 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు. మూడో సంగతి, ఎలా కాపాడుతున్నాడు? మనం తొట్టుపాటు పడకుండా, జారిపోకుండా, స్కిడ్ అవ్వకుండా మనల్ని కాపాడుతున్నాడు. అది అందుకనే మనం కీర్తనకారుడు పలికిన మాట చదువుతాం కదా, ఆయన ఈ దొంగ ఊబిలో నుంచి మనల్ని విడిపించి ఆయన బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు. అది సో క్రీస్తు అనే బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు, తొట్టులు పడకుండా మనల్ని కాపాడుతున్నాడు. 4వ సంగతి ఇక్కడే రాయబడుతుంది. తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తిగల మన రక్షకుడు. ఈయన ఇంకా ఎందులో శక్తిగల రక్షకుడు? ఆయన మహిమలో మనల్ని ఆనందంతో, సంతోషంగా, నిర్దోషంగా, మనం నిర్దోషులము ఎలాగా? ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి గలవాడు. అది సంతోషము, నిర్దోషంగా ఆయన ఎదుట మనం నిలవబెట్టబడ్డానికి శక్తి గల దేవుడు. అది 4 సంగతులు. దుష్టు నుంచి కాపాడుతున్నాడు, దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు. తరువాత మనల్ని విశ్వాసం ద్వారా ఆయన శక్తి చేత కాపాడుతున్నాడు, తొట్టుపాటు పడకుండా కాపాడుతున్నాడు. ఆయన మహిమలో కూడా మనల్ని నిర్దోషులుగా చేసి అక్కడ ఆయన ఎదుట సంతోషంగా మనం నిలవబడినట్లుగా
మనల్ని కాపాడుతున్నాడు. దానికి శక్తి గలవాడు ఆయన. రక్షించడానికే కాదు, శిలువలో తన ప్రాణాన్ని పెట్టి రక్షించి కాపాడి నడిపిస్తూ ఆయన మహిమలో నిర్దోషులుగా నిలవబెట్టడానికి కూడా శక్తి గల మన రక్షకుడు. అది కాబట్టి ఆయన శక్తి సామర్థ్యం లేని అసమర్థుడు కాదు అనే సంగతి ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మధ్యలో వదిలేసేవాడు కాదు, చేతకాక సహాయం లేకపోతే మనల్ని నడిపించలేని నిస్సహాయుడు కాదు అనే సంగతి. అది అంతం వరకు నడిపించడానికి, నిర్దోషులుగా నడిపించడానికి, ఆయన మహిమ వరకు సంతోషం ఆనందంతో ఆయన ఎదుట నిలువ పెట్టడానికి శక్తి గల రక్షకుడు. అది మనకి జ్ఞాపకం చేయబడే సంగతి. ఇది ఆయన శక్తి గల దేవుడుగా చేసే కార్యం. చివరిగా 5 నిమిషాల్లో ముగించేస్తాను. చివరి సంగతి ఏంటి? అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. సో మన దేవుడు అద్వితీయ జ్ఞానం. అది అంటే ద్వితీయుడు కానివాడు. అద్వితీయుడు అంటే ఏంటి? ఆయన ప్రథముడు. ఆ జ్ఞానంలో మితిలేని జ్ఞానం కలిగిన దేవుడు. అది జ్ఞానం ఆయన స్వభావ లక్షణం, అద్వితీయమైన జ్ఞానం. దానికి యోగుని యెషయా వాళ్ళిద్దరూ ఆ అధ్యాయాలు రాస్తారు. అవన్నీ మనకు తెలిసినవి కాబట్టి ఒక 3-4 సంగతులు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. యోగు గ్రంథంలో 9వ అధ్యాయంలో రాస్తాడు. 1-2 వచనాలు చదువుతాను చూడండి. యోగు గ్రంథం 9వ అధ్యాయము 3-4 వచనాలు. వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందదగిన వాడెవడు? నొందని వాడెవడు? తరువాత 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. 10వ వచనం. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. తర్వాత చూడండి, యోబు 38వ అధ్యాయం నుంచి మనం చూస్తే ఆయన రాస్తాడు. యోబు గ్రంథం 38, 39, 40 అధ్యాయాల్లో. నేను 38వ అధ్యాయము ఇందులో 2 సంగతులు చదువుతాను చూడండి. 38వ అధ్యాయము చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. ఆయన యొక్క జ్ఞానము, ఆయన మితిలేని జ్ఞానము, ఇవన్నీ. 37వ వచనం, 38, 37. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదయ్యై పారునట్లు, మంటి పెడ్డలు ఒకదాన్నొకటి అంటుకున్నట్లు. ఇలా అనేకమైన సంగతులు ఇక్కడ రాయబడి. తర్వాత చూడండి 40, 41లో అనేకమైన సంగతులు ఇక్కడ రాయబడి. సరే, ఇవన్నీ మనం చదివితే తర్వాత మీరు చూడండి, ఇందులో దేవుని యొక్క శ్రేష్టమైన గుణ లక్షణాలన్నీ ఎంత అద్భుతమైన లక్షణాలు. 38:7లో కూడా అంటారు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగా, గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీ ఉంటివా? ఇలాంటి అనేకమైన సంగతులు ఆయన జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆయన జ్ఞానాన్ని ఎంత అద్భుతంగా ఇక్కడ వివరించబడింది అనే సంగతి. యెషయా 40లో కూడా ఇక్కడ రాస్తాడు చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. ఇక్కడ కూడా 2 వచనాలు చదువుతాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఇలాగ అనేకమైన సంగతులు రాస్తారు. తర్వాత 14వ వచనం చూడండి. ఎవరి యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గురించి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? తర్వాత చూడండి 22. ఆయన భూమండలముల మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడుతల వలె కనబడుచున్నారు. అది 25వ వచనం. నీవు ఇతనితో సమానుడని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. కాబట్టి ఇంత జ్ఞాన సంపన్నుడు, బల సంపన్నుడు,
కాబట్టి ఇంత అద్భుతమైన జ్ఞానము కలిగిన దేవుడు అనేది ఆయన సృజించిన సృష్టిని బట్టి, ఆ సృష్టిని నిర్వహించే దాన్ని బట్టి ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఆ సంగతులన్నీ మనకు అర్థం అవుతాయి. కాబట్టి మన దేవుడు అటువంటి గొప్ప దేవుడు, అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. ఇంకా ఈ సంగతులన్నీ మీరు చదువుతూ ఉంటే అనేకమైన సంగతులు అందులో ఉంటాయి. కాబట్టి అంత జ్ఞానము కలిగిన దేవుడు, కాబట్టి ఆయన్ని మనం ఆరాధించాలి. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నది సమాధానకర్తయగు దేవుడు, రెండవదిగా ఆయన నిత్యమైన దేవుడు, తర్వాత మూడవది మనల్ని స్థిరపరిచి కాపాడడానికి శక్తిమంతుడైన దేవుడు, తరువాత అద్వితీయ జ్ఞానవంతుడైన దేవుడు. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనం ఎరిగిన వారమై ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించడానికి ప్రభు సహాయం చేయనుగాక. మనం ఒక పాట పాడి ఒక 3 చరణాలు ఆ రీతిగా ప్రభువుని ఆరాధిస్తాం. ఈ పాట అయిపోయిన తర్వాత సండే స్కూల్ పిల్లలు మీరు కిందకి వెళితే సండే స్కూల్ జరుగుతుంది. పాట సంఖ్య 704, పాత పుస్తకంలో 688. ఇందులో మనందరం లేచి నిలబడి పాడతాం. ఇందులో ఒక 3 చరణాలు మాత్రమే పాడతాం. 704, పాత పుస్తకంలో 688. దేవుని కృప నిత్యం ఉండును. 704, 688.